రెండు వైపులు పట్టుకుని మాట్లాడాలి. నేను పట్టుకుంటా. నీళ్ళు పోయకూడదు. జై హో మాత. కృష్ణాష్టమి సందర్భంగా దినకరన్నయ్య గారు వచ్చి, దినకరన్నయ్య 2 నిమిషాలు కృష్ణాష్టమి మనం ఎందుకు జరుపుకుంటున్నాం, కృష్ణుడు ఏంటి, ఆ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడతారు. అకోస్టిక్స్ బాగుంటాయి. అకోస్టిక్స్ బాగుంటుంది. ఇంకా రీసౌండ్ వస్తుంది. అక్కడ రీసౌండ్ అక్కడే ఉన్నాయి, పర్వాలేదు. రీసౌండ్ వస్తుంది. ఈరోజు కృష్ణాష్టమి శుభ సందర్భంలో ఈ ఉత్సవం జరుపుకుంటానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఇక్కడ కృష్ణుడికి, కృష్ణావతారానికి, మన అమ్మకి జిల్లెలమ్ముడికి చాలా సన్నిహిత సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మొట్టమొదటగా అమ్మ తన బాల్యంలోనే మన్నవలో కృష్ణుడిగా దర్శనమిచ్చి అతన్ని తరింపజేసింది. కృష్ణుడే నేను, నేనే కృష్ణుడు అని అప్పుడు ప్రకటించింది. ఇంకొక సాధన శాస్త్రపరమైన, తత్వపరమైన ముఖ్యమైన అంశం ఏంటంటే, అమ్మ కృష్ణుడికి వేరే నిర్వచనం ఇచ్చింది. కృష్ణుడు కాదు, కృష్ణుడు అంది. కృష్ణుడు అంటే గుణములకు ఆధారమైన వాడు అంది. కాబట్టి కృష్ణుడయ్యాడు. అంటే ఏ గుణానికి ఆ గుణమే పరాకాష్ఠలో ఉండి కృష్ణుడయ్యాడు. ఆ తర్వాత గీతాచార్యుడయ్యాడు. వందే కృష్ణం జగద్గురు అని భావించటం భక్తులు, తత్వశాస్త్రజ్ఞులు అందరూ ఆరంభించారు. బాల్యం తర్వాత అమ్మ జిల్లెలమ్ముడు వచ్చినాక కూడా సింగపాలెం తాతయ్య ఈ ఉయ్యాల ఇవన్నీ కట్టించేవాడు. ఈ పండక్కి 1970 ముందు నుంచి కూడా కొద్ది సంవత్సరాలు కృష్ణాష్టమి జరిగేది. అమ్మ, గోపాలన్నయ్య, చుట్టూ ఉన్న భక్తులు ఆ సమయంలో జిల్లెలమ్ముడి బృందావనంలాగా ఉందని కొంతమంది భావించారు. అక్కడక్కడ పుస్తకాల్లో కూడా ఆ మాటలు చెప్పారు. కాబట్టి కృష్ణాష్టమికి మనకి ఒక సన్నిహితమైన అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ సందర్భంలో 2 కార్యక్రమాలు పెట్టారు. ఒకటి ఏంటంటే బాలికల కోలాటం, 2 ఉట్టి కొట్టడం. ఇక్కడ దీన్ని కూడా కొంచెం మనం లోతుగా ఆలోచించాలి. ఎలాగైతే కృష్ణుడు గుణాలు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ధారణ అయ్యి గోపికలు అయ్యారు, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే రాధ అయ్యింది. రాధకి కృష్ణుడికి తేడా లేదని అమ్మ తత్వపరంగా వివరించింది. ఇప్పుడు ఇక్కడ మనం పెట్టుకున్న కార్యక్రమంలో కోలాటం అంటే అందులో పాట, చేత, మాట, శరీరం 3 మిళితమై ఉన్నాయి. ఈ విధమైన కోలాటం చేయటంలో ఇది కూడా సాధనగా, కృష్ణాష్టమి నాడు ఈ సాధనగా భావించవచ్చు. అది ఒక విధమైన సాధన అవుతుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా దైవ సేవగా భావించినట్టు, దైవానికి అర్పించినప్పుడు అది సాధన అవుతుంది. అది ఈరోజు మీరు చేస్తున్న సాధనగా భావించవచ్చు. రెండోది ఉట్టి కొట్టడం. ఉట్టి కొట్టడం అంటే కొట్టడానికి ఒకళ్ళు ఎగురుతుంటే ఒకళ్ళు లాగుతుంటారు, కొడతారు, జరుగుతుంది. ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఏంటంటే పాలు, వెన్న దొంగ అని అక్కడక్కడ శాస్త్రాల్లో కూడా చెప్పారు, మన పురాణ కథలు కూడా చెప్తున్నాయి. ఇక్కడ మనం కొంచెం మౌలికంగా ఆలోచించాలి. కృష్ణుడు వెన్న దొంగిలించడం ఏంటి? ఆయనకేం కరువా? ఇక్కడ అది కాదు. ఏం చెప్పారంటే గోపికలు అనన్య భక్తితోటి, నిరంతర మననంతో, సాధనతోటి పాలు తోడబెట్టి
దాన్ని చిలికి వెన్న తీసి ఉట్టిలో పెట్టారు. కృష్ణుడు దొంగలించలేదు, వాళ్ళ యొక్క భక్తి సారాంశాన్ని తను సేవించి వాళ్ళకి మంచి గతి కలిగించాడు అని కొంత తత్వశాస్త్రజ్ఞులు దానికి వివరణ ఇచ్చారు. కృష్ణుడు వెన్న దొంగలించడం కాదు. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు ఉట్టి కొట్టడం ఏంటి, ఇదేమైనా తమాషానా, ప్రక్రియ, వినోదమా అని ఇంకోటి. ఇందులో కూడా మౌలికమైన విషయం ఉంది. ఏంటంటే, ఒకళ్ళు కొట్టడానికి ట్రై చేస్తుంటే ఒకళ్ళు లాగుతుంటారు. మనకి కనపడేది జరిగేది ప్రక్రియ ఏంటంటే ఉట్టి అందనట్టు ఉంటుంది, అది మనం చూస్తాం. అలాగే జీవితంలో చాలా విషయాలు అందనట్టు ఉంటాయి, అవి సాధించాలి. అది ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి. ఈ అందనట్టున్న ఏమిటి పుట్టిలో కానీ వీటిలో కానీ అర్థం, పరమార్థం. అర్థం అంటే ధన కనక వస్తు వాహనాలు, జీవితంలో కావాల్సిన అవసరాలు సమృద్ధిగా తీరటం. పరమార్థం అంటే దివ్యత్వం, దైవత్వం, బ్రహ్మత్వం, ఇవన్నీ జ్ఞానం, యథార్థమైన నిరంతరం చెదరని అవేర్నెస్, జ్ఞానం కలగటం పరమార్థం. ఇలా మీకు గుర్తుందో లేదో 2 సంవత్సరాల క్రితం ఒక ఆయన చిత్రూపానంద వచ్చి మీకు లక్ష్యం ఉండాలి అని చెప్పాడు కాలేజీలో. అలాగే మీరు ఈ ఒడిదుడుకులు, అందని స్థితి, ఇవన్నీ దాటి జీవితంలో సాధించడానికి ఒక లక్ష్యం ఉండాలి. అదే లక్ష్యంగా తీసుకుని అమ్మని భావించి, అమ్మని ఆరాధించి, అమ్మని, నాన్నగారిని, ఆమెని ఆరాధించి మీకు కావలసిన జీవితంలో పొందాలి. ఎప్పుడైతే వ్యక్తి అర్థము, పరమార్థము 2 పొందుతాడో వాడి జీవితం పరిపూర్ణ అవుతుంది, సార్థకం అవుతుంది, జన్మధన్యం అవుతుంది. మన శాస్త్రాలు కూడా మానవ జన్మ ఎత్తినందుకు లక్ష్యం అదే, పరిపూర్ణత, జ్ఞానం, ఇవన్నీ పొందటమే లక్ష్యం అని చెప్తున్నాయి. సో ఈ విధంగా మనం వీటన్నిటికీ చక్కటి ప్రారంభించాము. ముఖ్యంగా శుభలక్ష్మి అక్క మీ అందరినీ డైరెక్షన్ అవి దర్శకత్వం వహించి మీకు తయారు చేసింది. ఇది మొదలనుకుని మీరు అందనవన్నీ అందేటట్టు లక్ష్యంగా పెట్టుకుని జీవితంలో ముఖ్యంగా కావాల్సిన లక్ష్యాలుగా పెట్టుకుని అర్థం, పరమార్థం 2 సాధించి అమ్మ అనుగ్రహం పొంది, అమ్మ, నాన్నగారు, ఆయమక్క అందరి అనుగ్రహం పొంది ఉన్నత స్థితిని పొందాలని, మీ మీద విశేషమైన అమ్మ అనుగ్రహం, మీ మీద ఇతర ఇక్కడ ఉన్న సోదరులు, అందరి సభ్యులు, వీళ్ళందరి మీద విశేషమైన అమ్మ అనుగ్రహం, అమ్మ, నాన్నగారు, ఆయమ కరుణ, శుభాశీస్సులు వర్షించి మీకు మంచి ప్రగతి జీవితంలో సాధిస్తారని నేను కోరుతా, అర్థిస్తా, ప్రార్థిస్తా. మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాభివందనాలు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి దానిలోనూ మౌలికమైన అంశం ఉంటుంది. అదేదో తెలుసుకుంటే దాన్ని సార్థకంగా జీవితంలో అమలు జరుపుకోవచ్చు. అదే ప్రయత్నం నేను ఇప్పుడు మీ ముందర చేశాను. థ్యాంక్ యూ ఫర్ ది అటెన్షన్ అండ్ లిస్నింగ్. కొద్ది నిమిషంలో ఉట్టి కొట్టడం ప్రారంభమవుతుంది. ఇది ఒక వినోద కార్యక్రమం మాత్రమే. మేము కొట్టలేకపోయామే అని మటుకు మీరు భావించద్దు. ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు ముందరికి వచ్చేసి ఉట్టి కొట్టండి. ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, మరి రెడ్డి, సుధా లాంటి వాచ్మెన్లు కానీ, వంటింట్లో ఉండే వంట చేసేవాళ్ళు కానీ, అక్కయ్యలు, అన్నయ్యలు, సోదరిమణులు ఎవరైనా కానీ ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు దయచేసి ముందరికి వచ్చి ఉట్టి కొట్టండి. చివరి ఛాన్స్ కృష్ణుడు తీసుకొని గట్టిగా ఒక దెబ్బేస్తే అది పగిలిపోతుంది.
ఉట్టి కొట్టాలి దయచేసి ముందరికి వచ్చాయి. దినకర్ అన్నయ్య, లాలన్నయ్య చేరు తీసుకోండి. కర్రేది కర్ర నాకు భయం అవుతుంది. అమ్మో మాకాని దినకర్ అన్నయ్య గారు ఉట్టి కొట్టడానికి ఎంతో ఉత్సాహంగా ముందరికి వచ్చారు. అన్నయ్య గారు కొంచెం ఫాస్ట్గా ఒక జంపు తీసుకోండి, ఒక్క జంపు. ఇటు తిరగండి అన్నయ్య గారు, ఇటువైపు తిరగండి. లాలన్నయ్య గారు, లాలన్నయ్య గారు ప్లీజ్. వచ్చేస్తున్నారు లాలన్నయ్య గారు. చెప్పట్లేదు చెప్పట్లేదు. ఎన్నో రన్నింగ్ రేసుల్లో పాల్గొన్నారు, బోల్డ్ ప్రైజులు తెచ్చుకున్నారు లాలన్నయ్య గారు. పీటీ మాస్టారు ఒక్క జంపుతో కొట్టేస్తారు, ఒకే ఒక్క జంపు. డబ్బు వ్యాపారం. లాలన్నయ్య గారు ఎంతో ఉత్సాహంగా ముందరికి వచ్చారు. కొట్టాలనే ఉత్సాహం, ఆలోచన బాగా ఉంది, కానీ ఆ కొండ దిగట్లేదు. వెరీ గుడ్. వీళ్ళ పేర్లు తెలియదు, వీళ్ళ పేర్లు చెప్పండి. వాళ్ళ పేర్లు తెలియదు. సత్యనారాయణ గారు వంటింట్లో అమోఘంగా వంట చేసి మనల్ని అందరినీ కడుపు నింపుతున్నారు. సత్యనారాయణ గారు వచ్చి ఆ గరిటెతో ఒక్క కొట్టు కొడతారు కొండని. గరిటె తిప్పాలి సత్యనారాయణ గారు. అమోఘంగా వంట చేసే సత్యనారాయణ గారు ముందరికి వచ్చారు. గరిటె తిప్పుతున్నారు, ఆ గరిటెతో కొండను కొట్టాలని. ఒకే ఒక్క కొట్టుడు. జగన్నాథం గారు, జగన్నాథం గారు లేరా? సరే మీరు తీసుకోండి. చెక్క శ్రీమన్నారాయణ గారు వస్తారు ఇప్పుడు. ఊరికే పక్కన ఊరికే ఇట్లా. చెక్క శ్రీమన్నారాయణ గారు ఎన్నో బిల్డింగ్లు కట్టి ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చిన చెక్క శ్రీమన్నారాయణ గారు. అమ్మో కొట్టేస్తారు. కొట్టేస్తున్నారు అందరూ. ఎన్ని జతల కళ్ళో మీ వైపు చూస్తున్నాయి. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ రావాలి. రన్నింగ్ రేస్ లాగా పడరా, ఆ నడకే రన్నింగ్ రేసు. వెరీ గుడ్ శ్రీకాంత్ గారు, చాలా స్పీడ్గా వచ్చారు. చెక్క శ్రీమన్నారాయణ గారు అయిపోయింది. రెడ్డి సుధా మీ మనవడు కూడా వస్తారు, మనవరాలు కూడా వస్తుంది. అందరూ రండి. రెడ్డి సుధా, అందరింటి వాచ్మెను, అన్నపూర్ణాలయం
పెద్ద గేట్ దగ్గరే ఉండే రెడ్డి సుధా. వెరీ గుడ్, మీ ప్రయత్నం మీరు చేశారు. శ్యామ్ సుందర్ ముఖర్జీ గారు, శ్యామ్ ముఖర్జీ గారు. ఆయన రెడీ అవుతున్నారు ఉట్టి కొట్టడానికి. నగర సంగీతంలో ముందుండి అందరినీ నడిపించే శ్యామన్నయ్య గారు, ఒకప్పటి కరణం గారు ఎంత ఉత్సాహంగా నగర సంగీతంలోకి వచ్చినంత ఉత్సాహంగా కొట్టేస్తున్నారు. వచ్చేసారు. మీరు ఎక్కడ కొడతారో అని మాకు భయంగా ఉంది. శ్యామన్నయ్య జాగ్రత్త. ఒకే ఛాన్స్ అండి, ఒకే ఛాన్స్. సాయి శర్మ గారు అబ్బాయి సాయి, కంప్యూటర్ సైన్స్లో అండర్ వేసిన చెయ్యి. ఉట్టి కొట్టడానికి రెడీగా వచ్చారు. నాగార్జున గారు, నాగార్జున గారు ఒక పరుగు పెట్టండి. బాయ్స్ హాస్టల్లో వార్డెన్గా ఉన్న నాగార్జున గారు. అయిపోయిందండి. ఒకే ఛాన్స్, ఒక ఛాన్స్తో కొట్టేశారు. బాయ్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శర్మ ముందరికి రావాలి. శర్మ 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 ముందరికి రావాలి. సంధ్యావందనం లీడ్ చేస్తున్న శర్మ సంధ్యావందనం చేసేంత భక్తిగా ఉట్టి కొట్టేస్తారు. బాయ్స్ తరపున ఇద్దరు, కనీసం ఇద్దరు. డాక్టర్ త్రయంబకం గారు రావాలి. డాక్టర్ త్రయంబకం గారు ఒకటోసారి. సారీ త్రయంబకం గారు, మీరు ముఖాన్ని ఎక్కడో పెట్టి దాచేశారు. త్రయంబకం గారు మీకోసం కొండ కిందకి వచ్చేసింది, ఉట్టి కిందకి వచ్చింది. వచ్చారా? వీరాంజనేయులు గారు, వీరాంజనేయులు గారు, వీరాంజనేయులు గారు, వీరాంజనేయులు గారు రావాలి. కిందకి దించండి. సింహనారాయణ గారు అది పట్టుకుని ఇచ్చేస్తున్నాడు. వీరాంజనేయులు గారు ఫాస్ట్గా కొట్టేయాలి. ఫాస్ట్, బీ ఫాస్ట్. బాయ్స్ కృష్ణ, రెడ్డి కృష్ణ, రెడ్డి కృష్ణ నామం చేసే వాళ్ళ తరపున రెడ్డి కృష్ణ రావాలి. ముందరికి రండి. అన్నయ్య గారు, మీ పేరేంటి?
సూర్యనారాయణ అన్నయ్య గారు అమ్మ దర్శనం చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు కూడా ఉట్టి కొట్టడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అది మీకు గార్ల్స్ హాస్టల్ వార్డెన్ సరస్వతి మేడం గారు. సరస్వతి మేడం గారు. గార్డ్స్ అందరూ సరస్వతి మేడం రావాలి. మల్లికార్జున్ గారు. సరస్వతి వార్డెన్ మేడం గారు. మేడం ఒక జంప్ తీసుకోండి. జంపు మల్లికార్జున్ గారు. మల్లికార్జున్ గారు ఉట్టి కొట్టడానికి ఉత్సాహంగా ముందరికి వచ్చారు. ఒకే ఒక దెబ్బ. చాలా బాగుంది. బాగా జంప్ చేశారు. ఆడపిల్లలు ఎవరన్నా రావచ్చు ముందరికి. రామ్మా. పేరే హరిత. టైం అయిపోయిందమ్మా. టైం అయిపోయింది. నిత్య సంతోషి లాస్ట్ ఇయర్ కూడా తప్పించుకుంది. నిత్య సంతోషి ఈ ఇయర్ తప్పించుకోవడానికి వీల్లేదు. నిత్య సంతోషి రావాలి. వాణి. సంతోషి. వాణి. టాలెస్ట్ గర్ల్ ఆఫ్ ది గర్ల్స్. వెరీ గుడ్ వాణి. నిత్య సంతోషి. అక్కడి నుంచి నిత్య సంతోషి. గాడ్స్ గాయత్రి. అందరింటి అక్కయ్యలు
ఒక్కొక్కళ్ళు వచ్చి ఉట్టి కొట్టారు. మొట్టమొదట వాణి వాణెక్కయ్య 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 రావాలి. వాణెక్కయ్య ఛాయాదేవి ఛాయాదేవి మేడం గారు ఛాయాదేవి ఛాయాదేవి గారు ఛాయాదేవి గారు అందరింటి పెద్దమ్మ విజయాదేవి గారు. ఆమెను చూసి అందరం నేర్చుకోవాలి. ఆడందరికీ స్ఫూర్తి. కొండ కొట్టడానికి వెనకంజ వేస్తున్న అక్కయ్యలందరూ ముందరికి వచ్చి ఆమెను చూసి స్ఫూర్తి తెచ్చుకోండి. చాలా ఓపికగా ముందరికి వచ్చారు. కొండ కొట్టడానికి, ఉట్టి కొట్టడానికి చాలా ఓపికగా ముందరికి వచ్చారు. ఛాయాదేవి 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 గారు నామం ఎంత బాగా చేస్తారో ఉట్టి కూడా కొట్టడానికి అంత బాగుంటుంది ఆవిడ. విశాలక్కయ్య విశాలక్కయ్య సమాచార కేంద్రంలో పొద్దు నుంచి సాయంత్రం దాకా విశాలక్కయ్య భజన పద్మావతి గారు పద్మావతి గారు పద్మావతి గారు పద్మావతి గారు పద్మావతి గారు సీతక్కయ్య సీతక్కయ్య బజ్జా సీతక్కయ్య రాధక్కయ్య గారు వచ్చారు. రాధక్కయ్య గారు చంద్రక్కయ్య గారు చంద్రక్కయ్య గారు తొందరగా రావాలి. మనకి టైం తక్కువ ఉంది. మీ తొందరగా పూర్తి చేసి కార్యక్రమాలు ప్రారంభం చేయొచ్చు. చంద్రక్కయ్య గారు అడిగిచ్చారు. చంద్రక్కయ్య గారు స్పీడ్గా వచ్చి ఒక గంట. రాజ్యలక్ష్మి అక్కయ్య గారు రాజ్యలక్ష్మి అక్కయ్య గారు రాజ్యలక్ష్మి అక్కయ్య గారు నామం చేసే రాజ్యలక్ష్మి అక్కయ్య గారు నామం చేసే రాజ్యలక్ష్మి అక్కయ్య గారు
ఎన్డీసీలో ఉంటున్నారు పేరు సరళక్కయ్య, సరళక్కయ్య రావాలి ఫాస్ట్. సరళక్కయ్య, వాత్సల్య. సరే, అక్కయ్యలు ఎవరికి ఓపిక లేదు, ఓపిక తగ్గిపోయింది. ఇంకా నెక్స్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం చేద్దాం. కృష్ణుడు వస్తున్నాడు. హలో, కృష్ణుడు కొడదామని వస్తున్నాడు. కృష్ణుడు రావాలి. చెప్తా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు ఒక పిరమిడ్ రూపంలో ఫామ్ అయ్యి కృష్ణుని పైకి నిలబడుతున్నారు. కృష్ణం వందే జగద్గురున్, కృష్ణం వందే జగద్గురున్, కృష్ణం వందే జగద్గురున్, కృష్ణం వందే జగద్గురున్. చాలా ఉత్సాహంగా కృష్ణుడు ఉట్టికొట్టాడు. అందరింటి ఆవరణలో జరుగుతున్నటువంటి శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఓ
ఓ కృష్ణ పరమాత్మ, మా అహంకారాన్ని కూడా ఇలాగే బదులు కొట్టయ్యా. జై హో మాతా, జై హో మాతా. జై హో మాతా. హరే రామ హరే రామ 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 హరే హరే. మరికొద్ది క్షణాల్లో కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. కోలాటం పాటలు, భజన పాటలు అన్నిటికీ మన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. నిత్య గారిని వసుంధరతో పిలుస్తున్నారు. నిత్య వసుంధర గారు కాలింగ్. మరికొద్ది క్షణాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఓకేనా ఓకేనా जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी 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 ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 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 ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెనే కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు వాడు కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 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 ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే చీరలన్నీ మూట గట్టి చిలిపి కృష్ణుడు చీరలన్నీ మూట గట్టి చిలిపి కృష్ణుడు పొన్న చెట్టు మీద నుంచి పొంచి చూసెనే వాడు పొన్న చెట్టు మీద నుంచి పొంచి చూసెనే జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 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 ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే కాళిందిని మడుగులోన అణచినాడమ్మా కాళిందిని మడుగులోన అణచినాడమ్మా వీడు బాలుడు కాడమ్మ భగవంతుడు వీడు బాలుడు కాడమ్మ భగవంతుడు ఓం హేమ నమో హేమ శ్రీ హేమ జై హేమ 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 ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే
చిన్నారులు చక్కగా వారి యొక్క ప్రదర్శనని ఇచ్చారు. మరికొద్దిసేపట్లో మధురా నగరులో అనేటువంటి పాటకు నృత్యాన్ని చేస్తున్నారు. చిన్నపిల్లలు జస్ట్ చాలా తక్కువ టైంలో ప్రాక్టీస్ చేశారు. చాలా ఉత్సాహంగా ప్రదర్శించారు. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మనకి ఇంకా కొంతసేపు సమయం ఉంది కాబట్టి మనం చిన్న విషయం తెలుసుకుందాం.
మధురానగర్ అడుగు జ్ఞాన గురించి ఇంకో మాట వేసేస్తా. అదే చెప్పండి చెప్పండి. అందరూ కొద్దిసేపు సమయం పాటించాలి. నిన్నటి రోజున ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మన అందరింటిలో ఒక అన్నయ్య గారు పంచుకున్నారు. మనకి ఎదురికి గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ చిన్న విషయాన్ని మీ అందరికీ తెలియపరచాలనుకుంటున్నాను. అమ్మతో అనుభవాలు. మనందరికీ తెలుసు, రావూరి ప్రసాద్ అన్నయ్య గారు అమ్మ భక్తులైనటువంటి అనేక మంది, అమ్మకు సశరీరంగా సంబంధికులుగా ఉన్నటువంటి అనేక మంది యొక్క వీడియో ఇంటర్వ్యూలు చేసి అవి భావితరాల వారికి అమ్మ యొక్క ఔన్నత్యాన్ని అందించడానికి అందుబాటులో ఉంచారు. ఆ యొక్క అంశం గురించి నిన్న ఏవిఆర్ అన్నయ్య గారు ఒక చిన్న అంశం చెప్పారు. నేను ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి పంచుకుంటున్నాను. అమ్మతో అనుభవాలు శ్రీమద్ భాగవత సారం. మామూలుగా మనం కనుక పరిశీలిస్తే కృష్ణుడు అవతారుడు, అమ్మ అవతారిణి. కృష్ణుడి యొక్క అవతారానికి అమ్మ యొక్క అవతారానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. మనం కనుక భాగవతం చదివితే మనకు అమ్మలేళ్ళు గుర్తుకొస్తాయి, అమ్మలేళ్ళు చదువుకుంటే భాగవతం గుర్తుకొస్తుంది. ఆ రకంగా భాగవతానికి అమ్మ యొక్క జీవిత చరిత్రకి ఎనలేని ఒక సారూప్యత ఉంటుంది. అదే విషయాన్ని నిన్న ఏవిఆర్ అన్నయ్య గారు 4 పంక్తుల్లో తెలియజేశారు. వారి మాటలు ఏమంటే, మార్కండేయోపాఖ్యానం, ధ్రువ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షణం, గోవర్ధనోద్ధారణం, కుచేలోపాఖ్యానం, ఇవన్నీ కూడా భాగవత ఘట్టాలు. కాళీయ మర్దనం, మహిషాసుర మర్దనం, గోపికలు, రాధాదేవి యొక్క భక్తి, సర్వసమర్పణ వంటి దైవలీలలు, మహత్వాలను మనం పురాణాల్లో, అంటే భాగవతం వచ్చేటప్పటికీ శ్రీమద్ భాగవతాన్ని మహాపురాణం అంటారు. ఇటువంటివన్నీ కూడా పురాణాల్లో, ఇతిహాసాల్లో విన్నాం, నిత్యం మననం చేసుకుంటాం. కానీ ప్రత్యక్షంగా అనుభవించడం, కళ్ళారా దర్శించడం కోటికి ఏ ఒక్కరికో లభించేటటువంటి భాగ్యం. కృష్ణుడు ఉన్నప్పుడు మనం లేము, ఆయన ఎక్కడో ద్వాపర యుగంలో ఉన్నాడు. కలియుగంలో కృష్ణుడితో సమానమైనటువంటి అవతారిణి అయినటువంటి అమ్మ మనకు సాక్షాత్తు అవతార తత్వాన్ని మనం అందుకునేటువంటి అవకాశం లభించింది అమ్మ ద్వారా. ఆ అమ్మతో ఉన్నటువంటి అనుబంధాన్ని అంతా కూడా అమ్మతో అనుభవాలు శీర్షికన ప్రస్తుతం యూట్యూబ్లో అందుబాటులో ఉంది. ఇంకా చాలా రానున్నాయి. ఎండిసిలో ప్రతిరోజు దానికి సంబంధించినటువంటి వర్క్ జరుగుతూ ఉంటుంది. అన్నయ్య గారు ఏం రాశారంటే, ప్రత్యక్షంగా అనుభవించడం, కల్లారా దర్శించడం కోటికి ఏ ఒక్కరికో లభించే భాగ్యం. అట్టి భాగ్యవంతుల అనుభవ కదంబాన్ని, భాగవత సారాన్ని సోదరులు శ్రీ రావూరి ప్రసాద్ దీక్షగా తప్పించి గ్రంథరూపంగాను వీడియో రూపంగాను అందించారు. అవి జగన్మాత అమ్మ శ్రీచరణాల మురోలి బసివాడని దేవ పారిజాత పుష్పంతో సమానంగా ఆయన అభివర్ణించారు. ఆయన అందించిన 9 సంపుటాలని చదివితే అమ్మ విశ్వరూప దర్శనం, అనుగ్రహం, వాత్సల్యం, ప్రేమ, ఆశీ ప్రభావం, భగవద్ విభూతి సులభంగా అర్థమవుతాయి. అమ్మ గురించి మనం విశేషంగా తెలుసుకోవాలంటే అమ్మతో అనుభవాలు చదవడం ద్వారా తెలుసుకోవచ్చని అన్నయ్య ఇక్కడ వ్యక్తం చేశారు. జగన్మాత అమ్మ, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. అమ్మతో అనుభవాలు గ్రంథాలు శ్రీమద్ భాగవతం. వందే మాతరం, జై హో మాత. రేపల్లెవాడలో పాట పర్ఫామ్ చేయడానికి స్టూడెంట్స్ రావాలి ముందుకి, స్టేజ్ దగ్గరికి. రేపల్లెవాడలో త్వరగా.
కృష్ణ బృందావనవనములోన చిన్ని కృష్ణ గోపభావనతో ఆడినావు చిన్ని కృష్ణ ముద్దులా బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చూరుడవు చిన్ని కృష్ణ ముద్దులా బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చూరుడవు చిన్ని కృష్ణ నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ పల్లెవాడలోన పల్లెవాడలోన చిన్ని కృష్ణ పెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ పల్లెవాడలోన చిన్ని కృష్ణ పెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ యశోదమ్మ ఇంటిలోన బాలునిగా పెరిగినావు యశోదమ్మ ఇంటిలోన బాలునిగా పెరిగినావు నల్లరోలు చేసినావు ఆనందం పంచినావు నల్లరోలు చేసినావు ఆనందం పంచినావు నిర్మాల ముద్దు కృష్ణ మా మంచి చిన్ని కృష్ణ నిర్మాల ముద్దు కృష్ణ మా మంచి చిన్ని కృష్ణ మురళిగాను దినవు ముల్లోగాను వినావు మురళిగాను దినవు ముల్లోగాను వినావు నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ పల్లెవాడలోన పల్లెవాడలోన చిన్ని కృష్ణ పెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ పల్లెవాడలోన చిన్ని కృష్ణ పెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ పల్లె భ్రమలంతా నిందలెన్నో వేసినారు పల్లె భ్రమలంతా నిందలెన్నో వేసినారు పాలు పెరుగు తాగి నీవు పరుగులే తీసినావు పాలు పెరుగు తాగి నీవు పరుగులే తీసినావు చిన్నారి చిలిపి కృష్ణ చిరునవ్వుల చిన్ని కృష్ణ చిన్నారి చిలిపి కృష్ణ చిరునవ్వుల చిన్ని కృష్ణ గోవులనే కాచినావు గోవర్ధన గిరిధారి గోవులనే కాచినావు గోవర్ధన గిరిధారి నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ పల్లెవాడలోన పల్లెవాడలోన చిన్ని కృష్ణ పెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ పల్లెవాడలోన చిన్ని కృష్ణ పెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ గోపికలు జలగమాడ చీరలెత్తు వెళ్ళినావు గోపికలు జలగమాడ చీరలెత్తు వెళ్ళినావు శాపాన్ని తొలగించి మోక్షమునే ఇచ్చినావు శాపాన్ని తొలగించి మోక్షమునే ఇచ్చినావు గోపిక గోపాల కృష్ణ రాజలింగ రాధకృష్ణ గోపిక గోపాల కృష్ణ రాజలింగ రాధకృష్ణ 16,000 భామలకు ప్రాణసకుడమైనావు 16,000 భామలకు ప్రాణసకుడమైనావు నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ పల్లెవాడలోన పల్లెవాడలోన చిన్ని కృష్ణ పెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ పల్లెవాడలోన చిన్ని కృష్ణ పెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ బృందావనవనములోన చిన్ని కృష్ణ గోపభామలతో ఆడినావు చిన్ని కృష్ణ బృందావనవనములోన చిన్ని కృష్ణ గోపభామలతో ఆడినావు చిన్ని కృష్ణ ముద్దులా బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చూరుడవు చిన్ని కృష్ణ ముద్దులా బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చూరుడవు చిన్ని కృష్ణ నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ పల్లెవాడలోన చిన్ని కృష్ణ పెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ పల్లెవాడలోన చిన్ని కృష్ణ పెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ జై గురు గీతాచార్య శ్రీకృష్ణ పరమాత్మకి జై. అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చారు. వాళ్ళందరికీ కరతాళ ధ్వనులు. ఇప్పుడు మధురానగర్లో పెర్ఫామ్ చేయడానికి వస్తున్నారు
ఒక్కసారి మధురానగర్లో వేస్తున్నారు. నెక్స్ట్ మీ పాట. మీ స్నేహితులకి మీరు కరతాళ ధ్వనులతో వాళ్ళని ఎంకరేజ్ చేయరా? మధురానగరిలో రైట్. ఒక్క క్షణం. ఇక్కడ అందరింటికి హౌస్ఫుల్ బోర్డు పట్టాల్సి వస్తుంది చూడండి. పుష్పక విమానమైనటువంటి అందరింటికి రాజమార్గ
సెకండ్ సాంగ్. ఇప్పుడు కృష్ణుడి గురించి గోపికలు ఏమన్నారో మనం తెలుసుకుంటున్నాం. చిన్నారులు మధురానగర్లో అంటూ చాలా రమ్యంగా చాలా అద్భుతంగా వారి ప్రదర్శన అందించారు. ఇప్పుడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు గోపికలు ఏమన్నారు గోపికలు ఏమన్నారు అనే సాంగ్ని పర్ఫామ్ చేయబోతున్నారు. ముంబైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటంపై నెమలిపించమున్నవాడ నల్లని మోముపైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటంపై నెమలిపించమున్నవాడ గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు మన్ను తిన్ననాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు వెన్నె దొంగలించినప్పుడు కొట్ట కృష్ణుడన్నారు లీల గొంగ పేరు కట్టి గోల గోల చేసినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు అదో రాధయేమన్నది కన్నాని రాధయేమన్నది యశోదమ్మ ఇంటదే మట్టి తింటూ కూతనను మట్టు పెట్టినాడు మా గోకులంలో జనమంతా తాగే మంచి నీటిలో విషము జిమ్మె కాళియను అనగదొక్కినాడు మనిషి జన్మనెత్తిన దేవుడవు నీవంటూ మా కోసన వచ్చిన మహనీయుడు నీవంటూ సేవలెన్నో చేస్తూ నిన్ను ఏమని కొనియాడినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు ఇల్లు తిరిగి నీకు గోడల సాటుగా వచ్చి వెన్నె దొంగలించి తింటే యమునా నదిలోన పాపలంత స్నానమాడుతుంటే బట్టలెసగబోయి నీవు గట్టు మీద నవ్వుతుంటే అమ్మమ్మో ఎంత అల్లరి కృష్ణుడు అంటూ యశోదమ్మ వద్దకొచ్చి ఒకటికి 10 చెబుతుంటే అమ్మ కొంగు చాటు నువ్వు తొంగి తొంగి చూస్తుంటే గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కృష్ణయ్య రాధయేమన్నది కన్నాని రాధయేమన్నది పిల్లన ఊదుకుంటూ పువ్వులనే దాదుకుంటూ పువ్వులంలో తిరుగుతుంటే నీ చిటికనేలు మీద పెద్ద శిఖరమునే ఎత్తి నీకు రాళ్ళవాన నుండి రేపల్లెను కాపాడుకుంటే గోకుల కృష్ణుడి వంటూ గోవర్ధన ధారి వంటూ అలంకార ప్రియుడి వంటూ నీ అంతం పొగుడుకుంటూ మాకుల దైవాని వంటూ మాటలన్నీ చెప్పుతున్నారు యాదవులేమన్నారు రేపల్లె యాదవులేమన్నారు
వదనాలు గల్లవాడ భద్రాల కిరీటంపై నెమలి భిక్షమున్నవాడ గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు మన్ను తిన్ననాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు వెన్నె దొంగలించినప్పుడు కొట్టె కృష్ణుడన్నారు లీలకొక్క పేరు పెట్టి గోలగోల చేసినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కృష్ణయ్య రాజయేమన్నది కన్నాని రాజయేమన్నది గోపికలు ఏమన్నారు అంటూ అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చారు మన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు. ఇంకా ఎంతగానో అర్లించేటువంటి చాలా పాటలు ఉన్నాయి. ఇప్పుడు మనల్ని ఎంతగానో అర్లించేటువంటి గోపాల గోపాల సాంగ్ వస్తుంది. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో గేలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా ఆడోలు బజే బాజే ఆడోలు బజే వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా అమ్మకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు ప్రేమకే పొంగారంటే ప్రాణం బదులిస్తాడు
ఆవుల్ని తోలేటోడు నిన్నే పాలిస్తాడు యుద్ధంలో రథంతో నీతిని గెలిపించాడు అల్లని రంగున్నోడు తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు నీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు ఆడోలు బాజే బాజే ఆడోలు బాజే గోపాల గోపాల అంటూ అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు. మేమేం తక్కువ కాదు అంటూ వస్తున్నారు విద్యార్థులు. శ్వేతవర్ణ ధారులై వస్తున్నారు. చక్కగా తెల్లని వస్త్రాల్లో వచ్చి వారి యొక్క ప్రతిభని ప్రదర్శించబోతున్నారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు. ఎంతైనా అబ్బాయిలు కదా, చెక్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చినటువంటి కర్రలు కరెక్ట్గా ఉన్నా లేదో. యశోదమ్మ నీ కొడుకు ఏడి ఈ పాటను పెర్ఫామ్ చేయబోతున్నారు. యశోదమ్మ నీ కొడుకు ఏడి, యశోదమ్మ నీ కొడుకు ఏడి, ఎక్కడో ఉన్నాడని, ఎక్కడో ఉన్నాడని, యాడో దాగాడని, యాడో దాగాడని, పిలిచిన పలుకడు వెతికిన దొరకడు, పిలిచిన పలుకడు వెతికిన దొరకడు, ఎందు దాగినాడో, ఎందు దాగినాడో. యశోదమ్మ నీ కొడుకు ఏడి, యశోదమ్మ నీ కొడుకు ఏడి, యశోదమ్మ నీ కొడుకు ఏడి.
ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా రేపల్లె వాడలోన నిందలేసేగా ముడిపాల ముద్దు కృష్ణ మాటలాడగా మురిపంగ మురిశావు తల్లి తీరగా నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి మన్నుదున్న కృష్ణయ్య నోరు తెరవగా 14 లోకాలు చూసినావుగా అల్లరులు చేయి వేల రోడ్డు కట్టినా శాపమోక్షమియ తలచి సాగినాడుగా నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి గోపికలంతా గుడి జలకమడగా చీరలెత్తు పెళ్ళాడు చిన్ని కృష్ణుడు 6000 భామలతో ఆటలాడగా 7000 భామలతో ముచ్చటాడగా నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే కృష్ణయ్య నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి తుఫాను తాకిడితో తల్లడిల్లగా చిటికిన వేలు గోటి మీద కొండనెత్తెగా కాళీయ పడగల పైన నాట్యమాడగా గోకుల కృష్ణుని మొక్కినారుగా నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి ఎక్కడో
కృష్ణ పరమాత్మకు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు ఇరక్కొట్టేశారు. ఈసారి ఎఫ్ఆర్పి రాడ్లు కానీ ఐరన్ రాడ్లు కానీ పెట్టాలి. ఈ కోలాటం స్టిక్స్ ఇరిగిపోతాయి అనేది ఫస్ట్ టైం చూడటం. క్రికెట్లో వికెట్లు ఇరిగిపోవడము, బ్యాట్లు ఇరిగిపోవడం చూసాం, కానీ కోలాటం స్టిక్స్ ఇరిగిపోవడం మొట్టమొదటిసారి చూస్తున్నాము. వాళ్ళందరికీ కూడా మీ కరతాళ ధ్వనులతో మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ఎప్పుడు కూడా అందరింట్లో కృష్ణాష్టమి వేడుకలకు ఆడపిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం తెలిసిందే, కానీ మొట్టమొదటిసారి మగపిల్లలు పార్టిసిపేట్ చేశారు. అంటే మాకు తెలిసినటువంటి కాలంలో, పూర్వం ఏమైనా చేశారని తెలియదు, కానీ గత 4-5 ఏళ్లలో ఇదే మొట్టమొదటిసారి మగపిల్లలు పెర్ఫామ్ చేయడం. ఈ క్రెడిట్ మన మాస్టర్ నాగార్జున గారికి ఇవ్వాలి. అందరూ కూడా నాగార్జున మాస్టర్ గారికి కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో. రైట్. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఒక కృష్ణుడు రెడీగా ఉన్నాడు. వచ్చేస్తున్నాడు. మీ పాట ఏంటమ్మా? వేణువు ధరించిన అంటూ పెర్ఫార్మ్ చేయడానికి వస్తున్నాడు. హృదయ పాలక కృష్ణయ్య మా గంగవో నీవేనయ్యా కిట్టయ్యా మాకై గీతని నాడే బోధించావా కన్నయ్యా. వేణువు ధరించే హృదయ పాలక కృష్ణయ్య మా గంగవో నీవేనయ్యా కిట్టయ్యా మాకై గీతని నాడే బోధించావా కన్నయ్యా. భక్తుల బ్రోచిన మా
మంచి ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడు కృష్ణయ్య కోలాటం సాంగ్ వస్తుంది. పెర్ఫామ్ చేసే వాళ్ళు రెడీగా ఉన్నారా? రఘుకుల తిలక.
కృష్ణాయ కోలాటం సాంగ్ని అద్భుతంగా పెర్ఫామ్ చేశారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు. ఇప్పుడు రఘుకుల తిలక అనేటువంటి సాంగ్తో మరో అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇవ్వడానికి ఎంతసేపు అయిపోయింది 4 minutes. టైం చాలా తక్కువ ఉందమ్మా, త్వరగా సిద్ధపడాలి. సిద్ధమేనా? 3, 2, 1 స్టార్ట్. రఘుకుల తిలకారారా నిన్నెత్తి
చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చారు. నేటితో ఈ ఈవెంట్తో మొత్తం ఇవాళ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తయినాయి. ఇప్పుడు అమ్మకు మంగళహారతితో కార్యక్రమం పూర్తవుతుంది. మనం చక్కగా అమ్మ ప్రసాదం స్వీకరించవచ్చు. కోలాటం వేసిన వాళ్ళంతా ఒకసారి ఎదురుకొస్తే ఒక ఫోటో తీస్తారమ్మా. వేసిన వాళ్ళంతా